దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైనటువంటి అందరికి కూడా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు దేవుని గురించినటువంటి మాటను క్లుప్తంగా చాలా అన్యూన్యంగా దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించినప్పుడు, ఆయన బ్రతికినప్పుడు కొన్ని సామెతలు చెప్పాడు, అనగా ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాలలో ఒక దాన్ని ఈరోజు మనం తీసుకుందాం, ఆత్మీయంగా తీసుకుందాం. వాక్యం అంట బైబిల్ చెప్తుంది, దేవుని మాట ప్రకారంగా కొన్ని విషయాలను దేవుని సన్నిధిలో మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు మరొకసారి దేవుని యొక్క సన్నిధికి రాగలిగే వారంగా ఉందాం. అందుకని ఆత్మీయంగా మనం తీసుకుంటే అక్కడ దేవుడు మనతో చాలా క్షుణ్ణంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే, అక్షరం అంట చంపేస్తా ఉంది, మరి ఆత్మ జీవింపజేస్తుంది. కాబట్టి ఈ 2 వచనాల ఆధారంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 33వ వచనం ప్రకారంగా చదివితే అక్కడ రాయబడినటి వాక్య భాగం అంటుంది చాలా విషయంగా, ఆ సమయమున ఆ ప్రాంతపు వాడండి, ఆ సమయమున ఆ మార్గం గుండా ఒక సమరయుడు ప్రయాణమే వెళ్తున్నప్పుడు, ఆ సమరయుడంట ఆ పడిపోయిన వాని దగ్గరకు వచ్చి ఆయన మీద జాలిపడ్డాడు. జాలిపడి అతన్ని చూసి, అతని మీద జాలిపడి అతని దగ్గరికి వెళ్ళి, అతనికి తగిలినటువంటి శరీరం మీద తగిలినటువంటి ఆ గాయాల మీద అంట ఇదిగో ద్రాక్షరసం పోసాడంట. ద్రాక్షరసం పోసి నూనెతో దాన్ని కట్టాడంట. ఆలోచించేద్దాం. మనం చదువుకున్న ఈ వచనం ఎవరు తెలియకుండా లేదు, ప్రతి ఒక్కరికి అందరూ తెలుస్తున్నటువంటి మాట. ఎందుకు ఈరోజు మరలా అది మీ దృష్టికి నేను తీసుకొస్తున్నానంటే, ఇందులో ఆత్మీయతను మనం చూడాలి, ఆత్మీయ కోణాలకు మనం వెళ్ళాలి. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నుంచి, దేవుని ప్రత్యక్షతలో నుంచి మనము ఆత్మీయతను గమనిస్తే, ఆత్మీయ బోధను గమనిస్తే ఆ దేవుని వాక్యము రుచి మనకు అర్థమవుతా ఉంది. అందుకని బైబిల్ చెప్తుంది ఇక్కడ, అతని మీద జాలిపడి అతని మీద ఏం చేశాడంట చదువుకుందాం. అక్కడ రాయబడినటువంటి మాట అంటున్నాడు ఇక్కడ, అతనికి తగిలినటువంటి దెబ్బను చూచి చూడండి, అతని గాయాల మీద ద్రాక్ష రసం పోసి నూనె రాసి కట్టికట్టాడట. ఈరోజు ఆలోచించేద్దాం దేవుని సంగమా. అతని మీద జాలిపడి అతనికి తగిలినటువంటి గాయాల మీద ద్రాక్ష రసం పోసి, ఆ ద్రాక్ష రసం పోసి దాన్ని కడిగి దాని మీద ఏం చేశాడంటే నూనెతో కట్టికట్టాడంట. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే వదిలిపెట్టుకోకుండా ఆయన తీసుకుని వెళ్ళి ఒక పూట కూలి వాని ఇంటికి తీసుకుని వెళ్ళి ఆయనకు అప్పచెప్పి ఆయనకి చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు ఇదిగో 2 దెనారాలు ఇచ్చాడంట. 2 దెనారాలు ఆయనకి ఇచ్చాడు. ఎవరికి? ఆ పూట కూలి వానికి, అంటే రోజు పని చేసుకొని తిని బ్రతికినటువంటి వ్యక్తి. ఈ రోజు ఉదయం పనికి వెళ్తేనే సాయంకాలము ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి 2 దెనారాలు ఇచ్చాడు. ఆ 2 దెనారాలు తీసుకొని ఇదిగో ఈ వ్యక్తి నువ్వు తింటూ, తర్వాత ఆ దెనారాల్లో నువ్వు తింటూ తర్వాత ఇతనికి కూడా వాటిని పెట్టు. ఒకవేళ ఈ 2 దెనారాలు కాక మరీ ఎక్కువగా ఖర్చు చేస్తే నేను మరలా వస్తా, అప్పుడు నేను నీకు ఖర్చు చేసిన దానికి మరలా ఇస్తా అని చెప్పేసి ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఒక పూట కూలి వాని ఇంటిలో పెట్టాడు. ఇదంతా మనకు తెలిసింది. కానీ ఇక్కడ ఆత్మీయ మర్మం ఒకటి ఉంది, ప్రియమైనటువంటి వారలారా. ఏంటి ఆత్మీయ మర్మం అనుకుంటారా? ఇతను ఏదో పది జ్ఞానం కలిగినోడు, తెలియగలడు అనుకోగాకండి. దేవుడిచ్చిన కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి ముందుకు కొనసాగుతా ఉన్నాం. కాబట్టి మనకు తెలిసిన దాని కొన్ని విషయాలైన జాగ్రత్తగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుని స్తోత్రం. అందుకని దేవుని వాక్యం అంటుందంట, ఆ గాయాల మీద నేరుగా ద్రాక్షరసం పోశారు. ద్రాక్షరసం దేనికి గుర్తు?
ప్రతి బల్లారాధన రోజు ద్రాక్ష రసాన్ని దేనికి గుర్తుగా తీసుకుంటాం? క్రీస్తు యొక్క రక్తానికి గుర్తుగా తీసుకుంటాం. ఇప్పుడు ఆ గాయాల మీద ఈ రక్తం ఏం చేయాలా? ఆ గాయాలను కడుగుతుందంట. ఆ గాయం అంటే ఏంటో తెలుసా? పాపం. గాయం అంటే పాపం. అపవాది చేసినటువంటి యొక్క ఆ గాయం